ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి పోస్టులకు రిలీజ్ చేస్తున్నారు. మనకి గ్రూప్ బి పోస్టులకి మినిమం మీకు స్టార్టింగ్ శాలరీ 70,000 పర్ మంత్ ఉంటుందన్నమాట. అండ్ దీనికి ఫీజు ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఫీజు లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే apeda.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉన్నాయి కదా, ఈ లాస్ట్లో మీకు వ్యూ ఆల్ అనేది క్లిక్ చేయండి. ఏమేమి ఉన్నాయో అన్నీ వస్తాయన్నమాట. ఇక్కడ రిక్రూట్మెంట్ అండ్ అపాయింట్మెంట్ అని ఉంది. మనకు కావాల్సిన ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అండ్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ అనేది క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది మీకు ఫాము. ఇప్పుడు మళ్ళీ మీరు ఎక్స్టర్నల్ లింక్ అనమాట, ఇది క్లిక్ చేస్తే మనకి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేయాలి అంటే కనుక మీరు ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్స్ అంటే ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ ఫిలప్ చేయండి, ఈ ఫామ్ అంతా ఫిలప్ చేయండి, సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ మీరు ఆల్రెడీ లాగ్డ్ ఇన్ అని ఇది క్లిక్ చేయాలి. అంటే ఆల్రెడీ రిజిస్టర్ చేశారు కాబట్టి ఈమెయిల్ ఐడి, తర్వాత పోస్ట్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఆ తర్వాత పాస్వర్డ్ సబ్మిట్ చేస్తే మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ వస్తుందన్నమాట. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు నాకు నోటిఫికేషన్ కావాలి కాబట్టి ఇది క్లిక్ చేస్తున్నాను. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ మనకి ఇది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఉంది కదా, వీళ్ళ కింద పనిచేస్తున్నటువంటి సంస్థ అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. APEDA అంటే అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అనమాట. వీళ్ళు మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ మీకు పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తున్నారు, క్లియర్గా చెక్ చేద్దాము. మీకు గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి రెండు రకాల పోస్టులు ఇస్తున్నారనమాట. గ్రూప్ ఏ గురించి నేను చెప్పడం లేదు, ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. కావాలంటే నేను మాత్రం ఓన్లీ గ్రూప్ బి గురించి డిస్కస్ చేస్తాను. ఇక్కడ గ్రూప్ బిలో మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయంటే అసిస్టెంట్ మేనేజర్ అగ్రికల్చర్ 30 years వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. మినిమం 18 years, మ్యాక్సిమం 30 years వరకు కూడా ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇది గ్రూప్ బి పోస్ట్ కిందకి వస్తుంది. పే లెవెల్ 6 ప్రకారం 35,400 మినిమం బేసిక్ పే అనమాట. మీకు శాలరీ అంటే మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 70,000 పైనే శాలరీ వస్తుంది. ఇందులో ఒక పోస్ట్ ఉంది, అది EWS వాళ్ళకి కేటాయించారు. దీనికి మీకు క్వాలిఫికేషన్ ఏం కావాలంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, లేదంటే హార్టికల్చరు, ప్లాంటేషన్ కానీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానీ, అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ కానీ, వెటనరీ సైన్స్ కానీ, డైరీ సైన్స్ కానీ, డైరీ టెక్నాలజీ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ కానీ, ఫుడ్ టెక్నాలజీ కానీ, ఫుడ్ సైన్స్ ఆర్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఈ సబ్జెక్ట్స్లో మీరు డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ అవుతారనమాట. అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ పోస్టు, ఇది కూడా 30 years వరకు అప్లై చేసుకోవచ్చండి. గ్రూప్ బి కిందకు వస్తుంది. లెవెల్ 6 ప్రకారం పే చేస్తారు. సేమ్ శాలరీ 70,000 వరకు కూడా పర్ మంత్ ఉంటుందన్నమాట. దీనికి 4 numbers ఉన్నాయి వేకెన్సీస్, 3 మాత్రం అన్రిజర్వ్డ్లో ఉన్నాయి. కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా క్వాలిఫికేషన్ సేమ్ ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీ అనేది, లేదంటే అండర్ గ్రాడ్యుయేట్స్ అయినా కూడా, బ్యాచిలర్స్ కానీ అండర్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా మీరు ఈ ఫీల్డ్స్లో అగ్రికల్చర్, హార్టికల్చర్, ప్లాంటేషను ఇవన్నీ కూడా వీటిలో ఏదున్నా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి వచ్చేసి మీకు సేమ్ 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అండి, సేమ్ శాలరీ 70,000 వరకు వస్తుంది. 1 పోస్ట్ ఉంది, ఇది అన్రిజర్వ్డ్ ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మీ క్వాలిఫికేషన్ ఏంటంటే మాస్టర్స్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. విత్ హిందీ ఆర్ ఇంగ్లీష్ అనేది కంపల్సరీ ఎలెక్టివ్ సబ్జెక్టుగా ఉండాలన్నమాట. వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు, ఎందుకంటే ఇది ట్రాన్స్లేషన్ రిలేటెడ్ కాబట్టి కంపల్సరీ హిందీ అండ్ ఇంగ్లీష్ అనేది ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. SC ST వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంటుంది, OBC వాళ్ళకి 3 years, అదేవిధంగా డిజబిలిటీస్ వాళ్ళకి 10 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3. ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మీకు ఫస్ట్ రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారండి. ఈ ప్యాటర్న్ అంతా కూడా మీకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి కదా, అంటే గ్రూప్ ఏ పోస్టుల కిందకు వస్తుంది. ఇది నేను చెప్పడం లేదు, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకి గ్రూప్ బి కదా,
గ్రూప్ బి పోస్టులకి, అది కూడా అసిస్టెంట్ మేనేజర్ ఉంది కదా, ఈ పోస్టులు అనమాట. దీనికి జనరల్ అవేర్నెస్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్, ఇంగ్లీషు, రీజనింగ్. ఇందులో 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్క్స్. తర్వాత ఏపీఈడిఏ అగ్రి ఎక్స్పోర్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ 30 ఇస్తారు. క్వశ్చన్స్ ఫ్రమ్ సబ్జెక్ట్ కన్సర్న్డ్, అంటే మీ డిగ్రీ లెవెల్లో మీ సబ్జెక్ట్ని బట్టి 30 ఇస్తారు. తర్వాత ఎస్ఏ రేటింగ్ ఉంటుంది, దానికి 2 డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ 20 మార్క్స్ అనమాట. ఈ విధంగా ప్రతి క్వశ్చన్కి ఒక మార్క్ కేటాయించారు. ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది, ఈ టాపిక్స్లో ఉంటుందన్నమాట మీకు. అదే మీకు ట్రాన్స్లేటర్కి వచ్చేసి ఈ విధంగా ఈ టేబుల్లో ఏమి ఇచ్చారో అవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మిమ్మల్ని ఈ రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళని ఇంటర్వ్యూ కాల్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట. మీరు ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. అప్లై చేయాలంటే లాస్ట్ డేట్ 14/7/25, అంటే జూలై 14th వరకు టైం ఉందన్నమాట. నైట్ 11:59 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, తర్వాత డిజబిలిటీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్టెడ్, అంటే ఎలాంటి ఫీజు చెల్లించకుండా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ పోస్ట్ని బట్టి మళ్ళీ ఉందన్నమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి 300 రూపీస్ పే చేయాలండి. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులకి 500 రూపీస్. ఈ ఫీజు కూడా మీకు ఓన్లీ జనరల్ క్యాండిడేట్స్ అనమాట. ఫీమేల్ క్యాండిడేట్స్కి రాదు, మళ్ళీ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ మీకు స్టార్టింగే శాలరీ 70,000 పైనే ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీకు డిగ్రీ అనేది పర్టికులర్ సబ్జెక్ట్స్ ఇచ్చారు కదా, వాటిలో చేసిన వాళ్ళకి చాలా మంచి అవకాశం అండి. కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.